ప్రజాస్వామ్య వ్యవస్థల్లోనండి అన్లైక్ రాచరికాల్లో లాగా కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ఒక గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాల్ని తర్వాత వచ్చే గవర్నమెంటు వాటిని వాటికి కట్టుబడి ఉండడం అనేది ఒక రాజకీయ సంప్రదాయం సంప్రదాయం. ప్రజాస్వామ్యంలో. అవును. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. ఉమ్, ఇవాళ ఉన్నటువంటి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు వచ్చే గవర్నమెంట్ కూడా మీరు గవర్నమెంట్ మారినప్పుడు దానికి కట్టుబడి ఉండాలి అని అంటే మీరు ఏవైతే నిర్ణయాలు దీర్ఘకాలిక నిర్ణయాలు తీసుకుంటారో వాటి గురించి ప్రజాబాహుళ్యంలో ఒక విస్తృతమైనటువంటి చర్చ, ఉమ్, ఈవెన్ అపోజిషన్ కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకుని కూర్చోబెట్టి వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అసెంబ్లీ లాంటి చోట్ల తీవ్రంగా దాని గురించి చర్చించి అసెంబ్లీలో లేనటువంటి రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, ఎన్జిఓలు ఎంత విస్తృతంగా మీరు చర్చ జరపగలిగితే ప్రజలందరి ముందు మీ యొక్క ప్రపోజల్స్ని ముందు పెట్టి అందరూ ఒప్పుకుంటారని ఏమి చెప్పలేము. of course, majority most probably, yeah. అసలు కనీసం మీరు దాన్ని చర్చగా పెట్టాలి. మూడ్ ఆఫ్ ద పీపుల్ తెలుసుకోవాలి. yeah. ఒక జనరల్ కాన్సెన్సస్ని మీరు అచీవ్ చేయగలగాలి. కానీ ఇది- చేసినప్పుడు మాత్రమే మీరు మీ టెన్యూర్కి బియాండ్ యువర్ టెన్యూర్, మీ 5 సంవత్సరాల దాటి ప్రభావం ఉన్నటువంటి కార్యక్రమాలకి విస్తృత ప్రజా ఆమోదం ఉంటుంది. దానికి వచ్చే గవర్నమెంట్లు కూడా కట్టుబడి ఉండాలి అని మనం నైతికంగా డిమాండ్ చేయగలం.